మన రఘురామ్ కృష్ణంరాజు గారుపై జరిగిన దాడిలో దళితులని అనడం, దళితులపై నింద మోపడం అనేది ఎంత మాత్రం కరెక్ట్ కాదని అనడంతో అనే విధానంలో ఈ నేపథ్యంలో మనతో జడ శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. సార్, ఇప్పుడు రఘురామ్ కృష్ణంరాజు గారి మీద జరిగిన ఈ దాడిలో దళితులు ఉన్నారనేది నిజమేనా? దళితుల పాత్ర, ముఖ్య పాత్ర ఉంది అనేది నిజమా? అంటే ముఖ్య పాత్ర అంటే ఏ విధమైనటువంటి పాత్ర? అంటే వాంటెడ్లీ సార్, ఇప్పుడు ఆయన ఏదైతే ఎస్సీ వాళ్ళు కన్వర్ట్ అయ్యారో వాళ్ళని రిజర్వేషన్ తీసేయాలి అనే ఒక ప్రతిపాదించడంతో దాన్ని వాళ్ళు ఆ పాయింట్ మీద అపోజ్ చేస్తున్నారా? అది అక్కడ పాయింట్ కానే కాదు. రఘురామ్ కృష్ణంరాజు అనేటువంటి వ్యక్తి 200 మంది సెక్యూరిటీ గార్డులతో, 200 మంది పర్సనల్ సైన్యంతో వాళ్ళ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ కావాలని ఒక గలాట సృష్టించే ప్రయత్నం చేశారు. ఆ గలాట సృష్టించి ఆ గలాటలో గాయపడినటువంటి వ్యక్తుల్ని అడ్డం పెట్టి వాళ్ళు ఈరోజు ఏదో రఘురామ్ కృష్ణరాజు మీద దాడి కింద మీడియా ప్రొజెక్షన్ చేశారు. రఘురామ్ కృష్ణ దాడి జరగలేదు, రఘురామ్ కృష్ణరాజుకి చిన్న గాయాలు అవ్వలేదు, రఘురామ్ కృష్ణరాజు అసలు ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లోనే లేడు. కానీ ఇదంతా కూడా ఒక కాన్స్పిరసీ క్రియేట్ చేసి వీళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు, దళితులు రామాలయాన్ని అడ్డుకుంటున్నారు అనేటువంటి ఒక ప్రొజెక్షన్ ఇచ్చేటువంటి ప్రయత్నం తప్ప దీంట్లో ఎటువంటి వాస్తవం లేదు. నిజానికి దళితులు ఎవరు రామాలయాన్ని అడ్డుకోలేదంటారా? రామాలయ నిర్మాణాన్ని అడ్డుకోలేదంటారా? అక్కడ ఉన్న గుడి ఏంటి? నాకు రాష్ట్రంలో కొన్ని వేల గుడులు డైలాపిటేటెడ్ కండిషన్లో ఉన్నాయి. ప్రతి రామాలయం దగ్గరికి, ప్రతి గుడి దగ్గరికి వెళ్ళి ఆ గుడి అప్పటి వరకు వాడుతున్న వాళ్ళ ఆచారం ప్రకారం అది గొంతేనమ్మ గుడి. అది గొంతేనమ్మ గుడి అంటే అది వాళ్ళ కులదేవతని వాళ్ళు భావిస్తున్నారు. ఇప్పుడు గొంతేనమ్మ గుడి కట్టండి. ఎక్కడ రామాలయం ఉంటే ఏంటి, గొంతేనమ్మ గుడి ఉంటే ఏంటి? బికాస్ బోత్ ఆర్ టెంపుల్స్ ఓన్లీ. సో గొంతేనమ్మ గుడి కట్టమని లోకల్ వాళ్ళు అంటారు, ఇది గొంతేనమ్మ గుడి కాదు రామాలయం అని చెప్పి రఘురామ్ కృష్ణరాజు అంటాడు. ఓకే సార్, అయితే ఇప్పుడు వాళ్ళని ప్రొజెక్ట్ చేస్తున్నారే తప్ప వాళ్ళ రోల్ లేదంటారా? రాజకీయంగా ఏమైనా అపోజిషన్ వాళ్ళు ప్లే చేస్తుందంటారా? ఇది అంతా కూడా రఘురామ్ కృష్ణరాజు ఆడుతున్నటువంటి ఒక కాన్స్పిరసీ. అక్కడ హిందువులకి క్రిస్టియన్లకి మధ్య గొడవ పెట్టి రాజకీయంగా అతను రేపు గెలవాలి, లేకపోతే మనకు ఒక రాష్ట్రంలో ఒక హిందూయిస్త అజెండాతో చేయాలనే ప్రయత్నం తప్ప వాస్తవానికి ఆయన రాముడి టెంపుల్ మీద ప్రేమ లేదు, రామాలయం మీద ప్రేమ లేదు, క్రిస్టియన్ల మీద ఆయనకి వ్యక్తిగతమైనటువంటి ద్వేషం లేదు. కానీ రఘురామకృష్ణరాజు పొలిటికల్ ఎజెండాతో చేస్తున్నటువంటి ఒక డ్రామా అనేది నేను భావిస్తాను. ఇంకోటి సార్, ఇప్పుడు దాడి ఆయన వెళ్ళిపోయాక జరిగింది అంటే అది జరిగినప్పుడు ఆ గలాటా జరిగిన సందర్భంలో సినారియోలో ఆయన లేరు, ఆయన అప్పుడే వెళ్ళారు అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? నిజమే కదా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ 2 వర్గాల మధ్య దాడి జరిగింది. వాళ్ళు ఉన్నంత వరకు, ఆయన ఉన్నంత వరకు దాడి జరగలేదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత దాడి జరిగింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి దాడిని 2 మతాల మధ్య దాడిగా ప్రొజెక్షన్ చేసే ప్రయత్నం చేశారు. సార్, దీనివల్ల నెక్స్ట్ ఎలక్షన్స్లో కానివ్వండి, ఇప్పుడు ఇటు సైడ్ ఈ వర్గం నుంచి ఓటింగ్ అనేది తగ్గడం ఆయనకి కూడా రాజకీయంగా కొంచెం ఇదే అవుతుంది కదా సార్, డిఫిట్ అవుతుంది. ఒక్కడికే కాదమ్మా, ఎంటైర్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ఈ ఇన్సిడెంట్ అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు ఒక వర్గం ఓట్లు కూటమి ప్రభుత్వానికి పోతాయేమో అన్నటువంటి భయం వాళ్ళలో కూడా పట్టుకుంది. అందుకని రఘురామ్ కృష్ణరాజుని ఎవరు సపోర్ట్ చేయటంలో, దాడి జరిగిన రోజున ఖండించారు, వదిలేశారు, అంతవరకే. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఈ వర్గాన్ని దూరం చేయాలనేటువంటి కుట్ర, ఇది రఘురామ్ కృష్ణరాజు పర్సనల్ ఎజెండా అనేది నేను అనుకుంటున్నాను. అయితే ఎస్సీసీ వేరే ఒక పర్టికులర్ కేటగిరీ అంటే రిజర్వేషన్ క్యాన్సిలేషన్ ఎవరైతే కన్వర్ట్ అయ్యారో, మరి దీని మీద మీ పోరాటం ఎలా ఉంటుందంటారు? నెక్స్ట్ స్టెప్ నేను ఒకటే అంటాను, వాట్ లా సేస్ విల్ ఫాలో.